రాజా హిమవాన్ యొక్క ధర్మపత్ని శ్రీ మేనాదేవి గారు, మైనవతి అని కూడా అందురు. మేనాదేవి గారు కొన్ని సంవత్సర కాలాలు ప్రతి శుక్లపక్ష నవమికి అమ్మ ఆదిపరాశక్తి, సదాశివ కుటుంబిని అయిన ఆదిపరాశక్తిని గూర్చి నక్తవ్రతం చేస్తూ వచ్చారు. కమల పువ్వులతో, బిల్వదళములతో, పసుపు, కుంకుమ వంటి సువాసన ద్రవ్యాలతో అమ్మవారిని అర్చించి, అమ్మా ఓ శివాని, సదాశివ కుటుంబిని, ఆదిపరాశక్తి, నారాయణి, నీవు అనుగ్రహించాలి, మా వంశంలో వచ్చి జన్మించి మమ్మల్ని తరింపజేయాలని కొన్ని సంవత్సరాల పాటు అమ్మవారిని ప్రతి శుక్లపక్ష నవమి రోజు వ్రతమాచరించి అర్చించి పూజించి వచ్చారు శ్రీ మేనాదేవి, హిమవాన్ యొక్క ధర్మపత్రి అయిన మేనాదేవి. శైలేంద్రుడు అని కూడా అంటారు హిమవాన్ని, శివపరివారంలో ఒకరు ఆయన. అలా అమ్మవారికి తాంబూలం సమర్పించి కుంకుమ, పసుపు, పద్మములు, బిల్వదళములు వంటి దివ్య వస్తువులతో అమ్మవారిని అర్చించి పూజించి దీపధూప నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆదిపరాశక్తిని పూజిస్తూ వచ్చింది మైనావతీదేవి. తత్ఫలంగా ఉత్తరాయణ పుణ్యకాలం మేష సంక్రాంతి తర్వాత ఒక చైత్ర శుక్ల నవమి రోజు ఆదిపరాశక్తి, సదాశివ కుటుంబిని, పరమేశ్వరుడి అర్ధాంగి హిమవాన్ యొక్క వంశంలో మేనాదేవికి పుత్రికగా జన్మించింది. ఆ రోజు ఉమానవమి అంటారు. రాముడు కూడా దశరథ మహారాజు సతుల సమేతంగా అమ్మవారిని, ఆదిపరాశక్తిని ఆ 9 రోజులు అర్చించి పూజించి యజ్ఞయాగాదులు చేసినచో అదే ఉమానవమి రోజు రాముడు కూడా జన్మించారు. అందుకే అమ్మ ఆదిపరాశక్తి యొక్క అంశ, లలితాదేవి యొక్క అంశ రాముడు అని చెప్తారు. ధర్మస్థాపన కొరకు ఎప్పుడు నారాయణుడు లేకపోతే నారాయణియే భూలోకంలో జన్మించి శిష్టరక్షణ, దుష్ట శిక్షణ చేస్తారు. పరమేశ్వరుడు అయోనిజుడు, యోని నుంచి సంభవించని తత్వం, శాశ్వత తత్వం పరమేశ్వరుడు. పరమేశ్వరుడి పాలనా శక్తిగా నారాయణుడు, నారాయణి అన్న చెల్లెళ్ళు ఉంటారు. అలా ఆ నారాయణి, ఆదిపరాశక్తి, సదాశివ కుటుంబిని, శివాని, శంకరి, శాంభవి అయిన అమ్మవారు రాజా హిమవాన్ దేవి మైనావతికి సుపుత్రికగా జన్మించి తరింపజేసింది. తపస్సుతో పరమేశ్వరుడిని, శివధర్మాలను అనుసరించి అపర్ణగా తపస్సు చేసి ఆ పరమేశ్వరుణ్ణి పొందింది. అలాంటి అమ్మవారిని అనునిత్యం స్మరించి తరిద్దాం. శివభక్తులు అగ్రగాములు నారాయణి వీళ్ళే. సర్వం శివమయం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శివా సమేతాయ నమః శివాయ.